కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీలో 2 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15% నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తర్వాత ఉద్యోగి వేతనం నుంచి 15% లేదా 10,000 ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీలో 2 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15% నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తర్వాత ఉద్యోగి వేతనం నుంచి 15% లేదా 10,000 రూపాయలు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ విశాల్. రైట్ భాగ్యశ్రీ, నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు జరగబోతున్నాయి. ఇక ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 2 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన కీలక బిల్లును ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ 2026 అనే బిల్లును ఈ రోజు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా ఎవరైతే ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాల నుంచి నేరుగా 15% లేదా 10,000 నెలవారీగా కట్ అయ్యే విధంగా కూడా ఈ బిల్లుని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇంకా ఈ బిల్లుని సంబంధించి ఇప్పటికే అటు ప్రతిపక్షాలు వీళ్ళ అందరూ కూడా దీనికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా రోజుల నుంచి కొన్ని వార్తలు, అనేక కథనాలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారని కూడా అనేక వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అనేక సభలలో కూడా ఈ బిల్లు మీద ఈ అంశం మీద ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక దీన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి చట్టం చేస్తే అప్పుడు తల్లిదండ్రులని ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండే పరిస్థితులు రావని కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇక దీంతో పాటు మరొక కీలక బిల్లును కూడా ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టబోతుంది. ముఖ్యంగా ఈ 2 బిల్లులకు సంబంధించి ఈ రోజు ప్రవేశపెట్టిన తర్వాత పద్దులకు సంబంధించి తెలంగాణ 2026-27 సంబంధించిన బడ్జెట్ మీద వివిధ శాఖలకు సంబంధించిన పద్దులపై ఈ రోజు చర్చ జరగనుంది. అయితే ఈ రోజు క్వశ్చన్ అవర్ ను రద్దవుతున్నట్టుగా కూడా, అంటే రద్దు చేసినట్టుగా కూడా సమాచారం అందింది. క్వశ్చన్ అవర్ లేకుండానే ఈ రోజు పద్దుల మీద చర్చ, అదేవిధంగా ఈ 2 బిల్లుల మీద చర్చ ఆమోదం జరగనున్నట్టుగా కూడా తెలిసింది. అదేవిధంగా గురువారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని పద్దుల మీద జరిగిన దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు ఇంకా రాలేదు. ఆ రోజు పెండింగ్ ఉన్న సమాధానాలు కూడా ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో దానికి సంబంధించిన మంత్రులు ఇవ్వనున్నారు. ముఖ్యంగా బీసీ వెల్ఫేర్, అదేవిధంగా రాష్ట్ర
రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి శాఖకు సంబంధించిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. అదేవిధంగా పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వారి శాఖకు సంబంధించిన ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఇస్తారు. ఇంకా ఈ రోజు ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు, ఆదివారం అయినప్పుడు కూడా రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.